తెలంగాణ ప్రజలకిచ్చిన 6 గ్యారెంటీలో రేవంత్ సర్కార్ ఘోరంగా విఫలమైందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఇంతవరకు జరిగిన గ్రామ సభల్లో రేవంత్ సర్కార్పై ప్రజాస్పందన కళ్లారా చూస్తామన్నారు. ఈ సభల అనంతరం కాంగ్రెస్ నేతలు ప్రజాక్షేత్రంలో తిరగలేరని అన్నారు. ఈ మేరకు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొన్నారు. భూమి ధరలు కూడా పెరిగినాయి. వారిలో విశ్వాసం కూడా అపారంగా నిండింది. అట్లాంటి పరిస్థితుల్లో సంవత్సరంన్నర కిందట స్వయంగా ఈరోజు భారత ప్రతిపక్ష నేతగా ఉన్న రాహుల్ గాంధీ గారు, కాంగ్రెస్ పార్టీ యొక్క సీనియర్ నాయకులు, మాజీ అధ్యక్షులు, ఆయన నాయకత్వంలో వరంగల్ వేదికగా రైతు డిక్లరేషన్ పేరిట కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎన్నో రకాల హామీలు ఇచ్చింది. అందులో బోనస్ ఇస్తామని, రైతు భరోసా అమలు చేస్తామని, ఖచ్చితంగా మద్దతు ధర ఇస్తామని, కొనుగోలు కేంద్రాలు విస్తారంగా పెంచుతామని, అదే మాదిరిగా ఇంకా చాలా మాటలు కూడా చాలా వివరంగా చెప్పినారు. ఇవన్నీ నమ్మిన రైతులు రాష్ట్ర వ్యాప్తంగా 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇవన్నీ చెప్పినారు. ఇవన్నీ నమ్మిన రైతులు మరి రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీని విశ్వసించి, రాహుల్ గాంధీ గారిని విశ్వసించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెట్టినారు. సరే, అధికారం ఎవరికి శాశ్వతం కాదు. తప్పకుండా రాజకీయాల్లో తప్పకుండా ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. విజయాలు అపజయాలు అది మాకు పెద్ద విషయం కాదు. ఎందుకంటే బీఆర్ఎస్ అంటే కేవలం భారత రాష్ట్ర సమితి మాత్రమే కాదు, భారత రైతు సమితి కూడా. మా కృషి, మా సంకల్పం, మా పోరాటం, మా ఆలోచన అంతా కూడా ఎప్పుడు కూడా ఈ రాష్ట్రంలో 60-65% మంది ప్రజలు ప్రత్యక్షంగా పరోక్షంగా ఆధారపడే వ్యవసాయం బాగుండాలి, వ్యవసాయదారులు బాగుండాలి,